రానా? మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదరా? కదా మరి కాదా? పదమ్మా. వెళ్ళొస్తా. వెళ్ళు, రావద్దు. పోనీరా. ఏంటి బాబాయ్ చెప్పా పెట్టకుండా ఇంత సడన్ గా వచ్చారు? సడన్ గా అంటావేటమ్మా? ఇప్పటికే చాలా ఆలస్యమైందని మేమంతా బాధపడిపోతుంటాను. నాన్న తన మాట కాదనన్న ధీమాతో నిన్ను అడగకుండానే నిశ్చార్థం ఏర్పాటు చేశాడు. నీ ఫోన్ వచ్చేసరికి మొదలనరికి మామూలు అయిపోయాడు. తన కళ్ళలోకి సూటిగా కూడా చూసి మాట్లాడలేని వాడు ఈ వంకతో అన్నయ్య ముందే తలగరేసేసరికి ఆ అవమానం భరించలేకపోయాడు. ఆ కోపాన్ని తగ్గించి ఆయన మామూలు స్థితి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టింది. అది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం. మీరు వెంటనే బయలుదేరండి. ఎక్కడికి బాబాయ్? ఇంకెక్కడికమ్మా, మన ఇంటికి. ఇప్పుడు వద్దు బాబాయ్, నాన్న కోపం తెలుసుకుంటుంటే నాకు భయం వేస్తోంది. అన్నయ్యకి నువ్వు అంటే ప్రాణం అమ్మా. ఇప్పుడు ఆయన కోపం కూడా తగ్గిపోయింది. ఇక భయపడాల్సిన పని ఉంది. పదండి. అలా కాదు బాబాయ్, కొన్నాళ్ళాగొస్తాం. మహా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా మీరు రాకపోతే మళ్ళీ ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఇక ఆయన మిమ్మల్ని కలపడం ఎవరి తరం కాదు. అది కాదు బాబాయ్. అల్లుడు గారు, తనతో మీరైనా చెప్పండి. మీ పెళ్లితో కళకళలాడాల్సిన మా ఇల్లు ఏదో దినం జరిగిన కొంపలా తయారైంది. పిల్లలతో సహా ఇంట్లో ఎవరి మొహాలను కళాకాంతులు లేవు. కనీసం ఆ పసివాళ్ళ కోసమైనా మీరు మా ఇంటికి రావాలి. కాదనకండి. ఇంకేం ఆలోచించకండి అల్లుడు గారు. పెళ్లిలాగూ మీరే చేసుకున్నారు. ఆ మిగిలిన ముచ్చట్లనే మమ్మల్ని తీర్చుకోనివ్వండి. నేను ఒకసారి మహాతో పర్సనల్గా మాట్లాడాలి. భలేవారండి, పెళ్ళేమో పర్మిషన్ లేకుండా చేసుకున్నారు. పెళ్ళంతో మాట్లాడటానికి మాత్రం నా పర్మిషన్ కావాలంటున్నారు. అలా కానివ్వండి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మహా. అన్నయ్య చూసే సంబంధం కంటే నీ సెలక్షన్ సూపర్. అల్లుడు గారు అన్నయ్య చూసా అంటే ఆయుస్ అయిపోవడం ఖాయం. ఏంటి మహా ఇది? ఆయన అల్లుడు గారు అత్తారిళ్ళని అడావుడు చేస్తున్నారు. ఈ గొడవలని ఎందుకని మీ బాబాయ్ గారికి నిజం చెప్పేసి. నిజం చెప్పేస్తే నాకు పెళ్లి చేసేస్తారు. చేసుకుంటే తప్పేంటి? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? మహా, నీ శ్రేయస్ కోరే ఫ్రెండ్గా చెప్తున్నాను. నా మాట విని జరిగినట్టు మీ వాళ్ళకి చెప్పేసి. మురళి, నిన్ను మాట్లాడగనా? ఏంటది? శాలిని కాకుండా నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవా? మాట్లాడవే మురళి. వన్ సైడ్ లవ్కే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే. నేను మధుని మర్చిపోయి మరొకరిని ఎలా చేసుకోగలనుకున్నా. మురళి, నా శ్రేయస్ కోరే ఫ్రెండ్ అని నువ్వే అన్నావుగా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? ఎలాగూ పోలీస్ స్టేషన్లో నా భర్తవని అబద్ధం ఆడావు, అలాగే మా ఇంట్లో కూడా కొంతకాలం నటించగలవా? ఏంటి బాగా నువ్వు మాట్లాడేది? పోలీస్ స్టేషన్ నుంచి మనం బయటపడడానికి అక్కడేదో అలా అనేశాను. అందుకని ఏకంగా మీ ఇంటికి వచ్చి అల్లుడుగా నటించాలా? ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇక్కడ నా పరిస్థితి. ప్లీజ్ మురళి, ఎంతో కాలం కాదు, అమెరికా వెళ్లేందుకు నాకు వీసా వచ్చేంత వరకే. ఈ పరిస్థితుల్లో నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఈ ఒక్క హెల్ప్ చేయి మురళి, ప్లీజ్. దిగమ్మా. అల్లుడు గారు రండి. ఏమో అనుకున్నా, అక్క మంచోడికి గేలం వేసింది. అవును, కుర్రోడు హీరోలా ఉన్నాడు. మా ఇంటి దీపమైన మహాలక్ష్మి చెయ్యందుకొని దాని జీవితంలోకి అడుగు పెట్టావు. అలాగే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పెంచటానికి నీ కుడికాలు పెట్టి లోపలికి రావయ్యా. ఆయన తన గదిలో బిగుసు కూర్చున్నారయ్యా. హాయ్, ఐఎమ్ ప్రమీల, ఏజ్ 12, జస్ట్ ఎంటరింగ్ ఇంటూ టీన్స్. ఇది మా అక్క ఊర్మిళ, ఏజ్ 15. హాయ్, ఇదిగో ఈవిడ మీ అత్తగారు సీతమ్మ, అంటే మీ ఆవిడగారు తల్లిగారన్నమాట. అన్నయ్య, అల్లుడు గారు మహా వచ్చారు. ఇంటెలపాది వెళ్ళి హారతి పెట్టి ఆహ్వానించారు కదా, ఇంకా నేనెందుకు?
నాన్న లేకుండా నాన్న తరపు చుట్టాలు, అమ్మ లేకుండా అమ్మ తరపు బంధువులు, బావ, చిన్నాన్న, మనవడు, మరిది. ఓహో, నేను కలల కన్న బంధాలు, కోరుకున్న అనుబంధాలు నిజంగా నమ్మలేకపోతున్నాను.